రాష్ట్రంలో కరువును పారదోలేందుకు మరో ముందడుగు పడింది. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. చంద్రబాబు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రికార్డు స్థాయిలో కేవలం 5 నెలల కాలంలోనే పట్టిసీమ పనులు పూర్తి చేయడం విశేషం. సెప్టెంబర్ మొదటి వారంలో పట్టిసీమ నుంచి నీరు విడుదల చేయనున్నారు. నవ్యాంధ్ర చరిత్రలోనే కీలక అధ్యయనం. కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న రాయలసీమ వాసుల వరప్రదాయని పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితమిచ్చారు. నదుల అనుసంధానంలో భాగంగా దక్షిణాదిలోనే తొలి ప్రాజెక్టు పట్టిసీమను రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అందజేశారు. నవ్యాంధ్రను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటిని ఒడిసిపట్టి రైతాంగానికి అందజేయనున్నట్లు సీఎం తెలిపారు. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు కృష్ణానదికి తరలించనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు పనినా తనపై నమ్మకం వచ్చిన గోదావరి జిల్లా రైతుల అవసరాలు తీర్చిన తర్వాతే నీటిని తరలిస్తామని చంద్రబాబు మరోమారు హామీ ఇచ్చారు. 3వ పంటకు నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆగస్టు 15, 2015 భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. 2 నదులు గోదావరి, కృష్ణ, ఈ 2 నదుల అనుసంధానం జరుగుతుంది. గోదావరి నీళ్లు కృష్ణాకెళ్తాయి. కృష్ణాలో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి డెల్టాకు నీళ్లు పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుని కరువు ప్రాంతమైన రాయలసీమ గాని, ప్రకాశం గాని, నెల్లూరు జిల్లాకు మనం వాడుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కరువు నివారించే శక్తి మనకు వస్తుంది. ఈ సందర్భంగా ఈ జిల్లా వాసుల్ని, గోదావరి జిల్లా వాసుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి, కృష్ణానదుల అనుసంధానం కల నెరవేరిందని చంద్రబాబు అన్నారు. గాలేరు నగరి పూర్తి చేస్తే కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్న ఆయన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో సిరులు పండిస్తామన్నారు. ఏడాదిలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ 2 నదుల అనుసంధానం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలున్నాయి. ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. నేను కూడా ఆ రోజు వారికి చెప్పాం. అలాంటిది ఆ కళ ఈ రోజు నిజం చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. నదుల అనుసంధానం కళగా మిగిలిపోతుందనుకున్న సందర్భంలో అది నిజమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది జరిగిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే హంద్రీ నీవా పూర్తి చేసి రాయలసీమలో అనంతపూర్, చిత్తూరు జిల్లాకు నీళ్లు వస్తాయి. 1000 అడుగుల నుంచి 500 అడుగులు పడిపోయింది. నీరు లేవు, తాగడానికి నీళ్లు లేవు. చూస్తే 5-6 వేల గ్రామాలకి రవాణా ద్వారా నీళ్లు తగ్గిపోయి ఇచ్చే పరిస్థితి వచ్చింది. కొన్ని గ్రామాలకు, కొన్ని టౌన్లకైతే వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం. అందుకనే ఆ సమస్య అక్కడ పరిష్కారం అవుతుంది. గాలేరు నగరి పూర్తి చేసి అనంతపురం, కడప గాని, ఇంకొక కర్నూలు గాని మళ్లీ చిత్తూరుకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నీళ్లు మిగిలితే ఆ నీళ్లన్నీ కూడా కృష్ణాకు పోతే అక్కడ వాడే నీళ్లు పొదుపు చేసుకుని పైనుంచి రాయలసీమకు గాని, ప్రకాశం తీసుకెళ్లే అవకాశం ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయినా సాంకేతిక కారణాల కారణంగా నీటిని విడుదల చేయలేదు.